ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు, అలాగే హైకోర్టుకి సంబంధించిన రిజల్ట్స్ గురించైతే చాలామంది అభ్యర్థులైతే నాకు ప్రతి వీడియో దగ్గర కూడాను కామెంట్ చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళందరికీ కూడాను నేను 3 క్వెషన్స్ అండి. ఆ 3 క్వెషన్స్‌కి కూడాను ఒకటే ఆన్సర్ అండి. ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కూడా ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి కాపీయిస్టు, టైపిస్ట్‌కి సంబంధించిన రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. అలాగే ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి 300 వేకెన్సీతో రిలీజ్ అయినటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ ఫైనల్ రిజల్ట్ గురించి అడుగుతున్నారు. అలాగే మన అలాగే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి కోర్ట్‌లో ఉన్నటువంటి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేసి కూడా కొంతమంది అభ్యర్థులు మెయిన్‌గా అయితే ఇవే క్వెషన్స్ రిపీటెడ్‌గా అడుగుతున్నారు. అయితే ఆ యొక్క క్వెషన్స్ అన్నిటికి కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తానండి. ఇదంతా కూడా మనకి అఫీషియల్ మ్యాటర్ అయితే ప్రస్తుతానికి కాదండి. ఇదంతా కూడా మనము ఎక్స్‌పెక్టెడ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కోర్టు మాస్టర్‌కి సంబంధించింది. ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి కోర్టు మాస్టర్‌కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది విడుదలయ్యింది. తేదీ చూసుకుంటే ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవ్వడం జరిగింది. టోటల్‌గా 31 మంది అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. దేనికంటే కోర్ట్ మాస్టర్‌కి సంబంధించిన వీళ్ళ యొక్క ప్రొవిజనల్ లిస్ట్‌ని రిలీజ్ చేశారు. వీళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఏ అభ్యర్థులు ఏ డేట్‌న అటెండ్ అవ్వాలి అనేసి డిస్పాచ్ చేశారండి. ఆ క్యాండిడేట్స్‌కి ఏ తేదీనైతే అటెండ్ అవ్వాలి, ఇదంతా కూడా మాన్యువల్‌గా జరుగుతుంది. ఎవరెవరైతే 31 మందిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించిన డేట్‌లోకి వెళ్ళేసి వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా కోర్ట్ మాస్టర్‌కి సంబంధించింది. వీళ్ళకి స్కిల్ టెస్ట్ ఉన్నదండి. ఎగ్జామ్ లేదనే విషయం చాలా మందికి తెలిసిందే. స్కిల్ టెస్ట్ కూడాను వీళ్ళు 180 వర్డ్స్ పర్ మినిట్‌కి అయితే టైప్ చేసేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అండి 31 కూడాను. ఓకే. అలాగే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి కాపీయిస్టు, అలాగే టైపిస్ట్‌కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ గురించి చాలామంది అయితే విడుదల ఇంకా కాలేదు ఏంటి అనేసి అడుగుతున్నారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్ రిజల్ట్ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కానీ ఈ కాపీయిస్టు అలాగే టైపిస్ట్ రిజల్ట్ అయితే రిలీజ్ చేయలేదండి. మ్యాక్సిమం అనేది మనకి ఎక్స్‌పెక్టెడ్ చేయొచ్చండి. ఈ కాపీస్టు, టైపిస్ట్‌కి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడో ఉండొచ్చు అంటే మనకి ఈ వీక్‌లోనే ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకే. ఈ వీక్‌లోనే, ఈ వీక్‌లోనే రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాది. అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి చెప్పాను కదా 300 వేకెన్సీతో అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ గురించి చాలామంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారండి. ఇందులో చూసుకున్నట్లుగా టోటల్‌గా 19 డిపార్ట్మెంట్‌కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ ఆఫీసర్స్ అవ్వచ్చు, లేకపోతే అసిస్టెంట్ ఎగ్జామినర్ అవ్వచ్చు, అలాగే మనకి కాపీస్ట్ అవ్వచ్చు, అలాగే మనకి టైపిస్ట్ అవ్వచ్చు, అలాగే ఆఫీసు సబార్డినేట్ అవ్వచ్చు. ఈ డిపార్ట్మెంట్‌లకన్నిటికి సంబంధించిన 300 వేకెన్సీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇంకా లేట్ అయ్యాయండి. ప్రస్తుతానికైతే మనకి నార్మల్‌గా అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందనేసినే మనకు తెలుస్తుంది. అయితే రిజల్ట్ ఎందుకు ఆలస్యం అవుతుందంటే మనకి ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి టైపిస్ట్, కాపీస్ట్ రిజల్ట్ అయిపోయిన తర్వాత మనకి ఈ ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ ఇవ్వడానికైతే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. అయితే ఒకవేళ రిలీజ్ అయితే ఈ మంత్ ఎండింగ్‌కైనా వస్తది. లేకపోతే నెక్స్ట్ మంత్‌లో అయితే పక్కాగా అయితే మనకి 10వ తేదీ లోపల అయితే ఏపీ హైకోర్టుకి సంబంధించిన రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా అయితే మనకి కనిపిస్తుందండి. అది ఒక గుర్తుపెట్టుకోండి. ఏదేమైనప్పటికీ కూడాను నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపలైతే మనకి రిజల్ట్ అయితే పక్కాగా అయితే రిలీజ్ అయిపోతుంది. ఓకే. అలాగే ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ కోర్టుకు కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు అనేసి చాలామంది అయితే దీని గురించి కూడా డిస్కస్ చేస్తున్నారండి. మ్యాక్సిమం అయితే మనకి మరొక 2 మంత్స్ పెట్టే ఛాన్సెస్ అయితే పక్కాగా ఉంటాది. ఓకే. ఏదేమైనప్పటికీ కూడాను మన యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తే మనకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఈ యొక్క రిజల్ట్స్ గురించి ఆలోచించి ఎక్కువగా మీరు టెన్షన్ పడొద్దండి. ఆ టైం కల్లా అవి రిలీజ్ అయిపోతాయి. మనకి దీంతో పాటు రిమైనింగ్ నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అవ్వాలనేసి అయితే చెప్తున్నాను. ఎవరికైనా కూడాను గవర్నమెంట్ సంబంధించినటువంటి హైకోర్ట్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ కోర్ట్ అవ్వచ్చు, దీనికి సంబంధించిన నా వీడియోస్ అయితే నా యొక్క ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.